రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై తాత మధుసూదన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై తాత మధుసూదన్ చేసిన వ్యాఖ్యలను జిల్లా కాంగ్రెస్ నాయకులు నెల్లూరి భద్రయ్య తీవ్రంగా ఖండించారు. మంత్రి పొంగులేటి ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న నాయకుడని, ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేయడం రాజకీయ సంస్కృతికి విరుద్ధమని పేర్కొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన పనితీరుతో ప్రజల విశ్వాసాన్ని పొందారని, అలాంటి నాయకుడిపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం బాధ్యత రాహిత్యమని భద్రయ్య పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సమయంలో వ్యక్తిగత విమర్శల దిగడం సరైన విధానం కాదని, రాజకీయాల్లో హూందాతనం పాటించాలని తాత మధుసూదన్ కు సూచించారు. మంత్రి పొంగులేటి అనే వ్యక్తిని విమర్శించే స్థాయి, అర్హత మధుసూదన్ కు లేదని నెల్లూరి భద్రయ్య వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే పార్టీ శ్రేణులు తగిన రీతిలో స్పందిస్తారని హెచ్చరించారు. అమెరికా నుంచి వచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరి కేసీఆర్ కేటీఆర్ కాళ్ళు పట్టుకొని వాళ్ళ దగ్గర పైలివీలు చేసుకోను డబ్బులు ఇచ్చి పదవులు తెచ్చుకొని పెత్తనం చేయడానికి వస్తే జిల్లా పార్టీ అధ్యక్షులు ఇచ్చారు. ఎప్పుడైతే జిల్లా పార్టీ అధ్యక్షులు ఇచ్చారో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు మూలపడిపోయింది. అసలు ఆఫీసుకు పోయేవాళ్ళు లేడు, రాజకీయాల్లో ఉండేవాళ్ళు లేడు. అసలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఏం చేసింది చెప్పమనండి. శ్రీనివాస్ రెడ్డి విమర్శించడం కాదని ఏంది ఆయన విమర్శించేది? ఆయనకేమో రాజకీయాల్లో ఉన్నది అనుభవం ఎంత, ఆయన ఎంత అని ఎన్ని సంవత్సరాలు రాజకీయాలు చేసిండు. శ్రీనివాస్ రెడ్డి విమర్శించడానికి కూడా ఒక స్థాయి ఉండాలి ఎవరికైనా. ఆయన ఒక టీఆర్ఎస్ పార్టీలో ఉండి డైరెక్ట్గా అమెరికా నుంచి వ్యాపారాలు చేసి వచ్చి పల్లారాజేశ్వర రెడ్డి గారిని బతిలాడుకొని, కేటీఆర్ని బతిలాడుకొని, దండం పెట్టి పైరివీలు చేసుకొని పదవులు తెచ్చుకొని ఆయన కూడా పాలేరులో శ్రీనివాస్ రెడ్డి విమర్శిస్తానని ఇంత దివాలాకోరు రాజకీయాలు ఎక్కడ ఉండవు. దయచేసి ఇప్పటి వరకు మునిగే పడవది టీఆర్ఎస్ అనేది మునిగే పడవ. చేతగాక ఇప్పుడు రాజీనామా చేయను. మన ఏదులాపురంలో బంపర్ మెజార్టీతో మున్సిపాలిటీ గెలిచింది. ఏడపోయినా ఈ బెల్లమేన ఎడిపోయాడు, తాతామది ఎడిపోయాడు. చేతనైతే రాజీనామా చేయను. ఎందుకు చేయాలి రాజీనామా? ఎందుకు చేయాలి? చేత కాదు కదా ముండాలెక్క మీరు ఉన్నారు, మీరు చేయండి రాజీనామా. పార్టీ మునిగిపోయే పరిస్థితిలో వాళ్ళకి ఏమీ దోసక విమర్శలు చేయడం తప్పితే వాళ్ళు రాజకీయ పార్టీ అభివృద్ధి చేయడం కోసం కాదు, రాజకీయ పార్టీ బతకడం కోసం కాదు. ఒక ఆయన పాలేరులో వచ్చేసారి ఎగిరేది మంజండే. ఇంకా 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. అసలు వాళ్ళు ఇప్పుడు దశ దిశ దిక్కు ఏదీ లేని పరిస్థితిలో కార్యకర్తలు జారిపోకుండా చెప్పడం కోసం, బతకడం కోసం చెప్పుకునే మాటే తప్ప టీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది తప్ప కళ్ళు కరుగుతుంది. మళ్ళీ ఒకసారి వాళ్ళకి హితవు పడుతాం.